డీసీసీ హమాలీలు కార్మికులు సమ్మె చేస్తున్నారు. పెంచిన వేతనాలు అమలు చేయాలి. 2024 జనవరి 1వ తేదీన యూనియన్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కార్మికులకు 10 లక్షల రూపాయల జీవిత బీమా అందించాలన్న డిమాండ్లతో వారం రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. వీరికి ఏఐటీయూ అనుబంధ సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికులు హమాలీలు కలెక్టరేట్ ముట్టడించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. సమ్మె చేస్తున్న కార్మికులతో 99 టీవీ ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రంలో గత 6 రోజులుగా సివిల్ సప్లై హమాలీలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి జీవోను తక్షణమే అమలు చేయాలని, పెరిగిన వేతనాలను అందించాలని, అంతేకాకుండా కింటోనుకు 26 రూపాయల నుండి 29 రూపాయలు పెరిగిన రేట్లను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారు గత 6 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వారు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. వారికి మద్దతుగా సిపిఐ నాయకులు కూడా చేరుకొని ఉన్నారు. మన మధ్యలో వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీరు ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మాకు ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే హమాలీలకు పెంచిళ్ళు రేట్ అయితే పెంచడం జరిగింది. 26 రూపాయలు ఉండే 25 రూపాయలు 29 చేయడం జరిగింది. కానీ చేసిన దాన్ని ఇప్పటి వరకు జీవో విడుదల చేయలేదు. ఆ జీవో వెంటనే విడుదల చేయాలి, అమలు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. సంవత్సరం అంటే ప్రభుత్వ సంవత్సరం అవుతుంది. హమాలీల వాళ్ళకు గత ప్రభుత్వమే గందరగోళ ప్రభుత్వం అనే పరిస్థితి ఉండే. కానీ ఏదైతే మన ప్రభుత్వం మనకు కావాలని అందరం కార్మికులం కలిసి కూడా ఆ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ జీవో విడుదల చేయలేదు, దాని గురించి పట్టించుకునేది లేదు. ఇప్పటి వరకు కూడా మేము ఏ రోజు అడిగినా ఇగైతే అంటున్నారు. కాబట్టి మీరు జీవో విడుదల చేసే వరకు మేము సమ్మె చేస్తాం అని చెప్పి చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవక ముందు అటు సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు హమాలీ కూలీలు కావచ్చు, అటు పోతే ఏఎన్ఎంలు కావచ్చు, వీరంతా కూడా ఒకసారి రోడ్డు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల నుండి కేవలం అంటే రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మికులు ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయడం పట్ల ప్రభుత్వానికి మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే పోరాటాలు దుర్వే పరిస్థితి. అంటే కారణం ఏంటిది? ఇక్కడ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. ఒకవేళ సమ్మెలకు అనివార్యంగా పోయినా పిలిపించి కూడా వాళ్ళని వెంటనే పరిష్కరించాలి తప్ప మీరేదో మీ మీద శత్రుత్వం అయితే కాదు మాకు. మరి మాకు సమస్యలు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే గత 6 రోజులుగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పని హమాలీ కూలీలు, సివిల్ సప్లై హమాలీ కూలీలు అయితే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాకు ఇచ్చినటువంటి హామీలను గత ప్రభుత్వాలు చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా నిరంకుశ పాలన చేపడితే మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరంటూ మన మధ్యలో మరొక కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా? నా పేరు సుమన్, హమాలీ సంఘం అధ్యక్షుడిని. మాకు గత 3 నెలల క్రితం మాకు హమాలీలు పెంచిన రేట్లను ఇస్తామని చెప్పి రేట్లు పెంచారు. కానీ ఆ జీవోను ఇప్పటి వరకు కూడా విడుదల చేయట్లేదు. మా డిస్ట్రిక్ట్ మేనేజర్ డిఎం గారు, ప్రతి ఒక్క పైన అధికారులు కూడా మమ్మల్ని మొత్తం ఒక బానిసలాగా చూసుకుంటూ మాకున్న హమాలీ రేట్లను పెంచాలని చెప్పిన ఒక ఉద్దేశంతోనే మేము ఈ సమ్మె చేస్తున్నాం. అంతే తప్పగానే మేము పని చేయలే కాదు, మాకు ఇంకా వేరే డిమాండ్స్ లేవు. హమాలీ రేట్లు పెంచిన వాటిని బకాయిలు చెల్లించాలని, మాకు వచ్చే అమౌంట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము విన్నపం చేసుకుంటున్నాము. అంటే ఎన్ని రోజులుగా ఈ సమ్మె చేస్తున్నారు? ఇంకెన్ని రోజులు సమ్మె ఇలా కొనసాగిస్తారు? మేము గత 6 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. మాకు జీవో విడుదల చేసి మా హమాలీ రేట్లు పెంచేంతవరకు దాకా ఎంత ఉధృతంగా కూడా మేము సమ్మె చేయడానికి మేము ఉన్నామని చెప్పుకోగలుగుతున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే గత 6 రోజులుగా మేము సమ్మె చేపడుతున్నాం. మేము పెద్ద గొంతమ్మ కోరికలు కోరటం లేదు. మేము మాకు చేసిన పనికి సమాన వేతనం, మాకు చేసిన పనికే మాకు డబ్బులు అందించాలని చెప్పి ప్రభుత్వం అనేది కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం 1వ తారీఖు 1వ నెల 2024 ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయాలని, అంతేకాకుండా మా హమాలీ రేట్లను పెంచాలని చెప్పి, అంతేకాకుండా మా హమాలీలకు బీమా వేతనం 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత 6 రోజులుగా సమ్మె చేపడుతున్నాం. ఏదేమైనప్పటికీ మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు ఈ సమ్మెను ఇలానే కొనసాగిస్తామని చెప్పి మన మధ్యలో హమాలీ సంఘం నాయకులు తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.